హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నాన్ వెజ్ కర్రీలో పీతల కర్రీ అనేది నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూసేయండి. పీతల కర్రీ అనేది చాలా యమ్మీగా వచ్చింది. ఇవైతే పెద్ద పీతలు కాదు, అలానే చిన్న పీతలు కూడా కాదు. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇవైతే పీతలు అనేవి క్లీన్ చేసుకుని అలా పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసాం ఫ్రెండ్స్. తర్వాత ఒక బాణీ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా మీకు ఎంత అయితే అవసరమో అంత అయితే బాణీ పెట్టుకోవాలి. పక్కన అయితే రైస్ అనేది ఉడుకుతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిలుకగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే అందులో మనం ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకుని అలా ఉంచుకోవాలి. దాన్ని బాగా మరిగిన ఆయిల్లో అనేది వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ ఇలా అయితే వేసుకున్న తర్వాత మనం దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మిక్స్ చేసేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే బాగా స్మెల్ రాకుండా ఉండడానికి బాగా కుక్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ కొంచెం కారం అనేది వేస్తున్నాను. పీతల్లో కూడా వేస్తామనుకోండి ఫస్ట్ మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మనం లిడ్ అనేది పెట్టేసుకుని బాగా మగ్గే వరకు మనం దాన్ని అలా ఉంచాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గుతుంది కదా, తర్వాత మనం దాన్ని ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంట్లో గ్రేవీ కోసం నేనైతే వంకాయలు వేసాను. అంటే ఓన్లీ పీతలు ఒకటి అయితే సరిపోదు, కర్రీ సరిపోదు. కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా, సరిపోవాలి కదా అని నేను దాంట్లో కొంచెం వంకాయలు అనేది వేసాను. నెక్స్ట్ పీతలు కూడా వేసాను ఫ్రెండ్స్. తర్వాత దాంట్లో పీతలకి కావలసిన కారం వేయాలి. తర్వాత సాల్ట్ కూడా వేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే రాక్ సాల్ట్ అనేది వేస్తున్నాను. నేను కర్రీస్లో రాక్ సాల్ట్ వేస్తాను, ఫ్రైస్లో అయితే సాల్ట్ అనేది వేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా కలిపి వేసాను. తర్వాత ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే బాగా మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్. మనం ఇందులో కారం అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు కూడా వేసుకున్నాం కదా, బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి దీని మీద లిడ్ పెట్టేయాలి. దానికి తర్వాత మనం ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం అంతా దాన్ని మగ్గుతుంది. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు దీంట్లో మనకి కావాల్సిన కొంచెం వాటర్ వేయాలి కదా, కుక్ అవ్వాలి కదా, బాగా కుక్ అవ్వాలి. పీతల లోపల వరకు వెళ్ళి బాగా కుక్ అవ్వడానికి మనం 1 గ్లాసు అయితే 2 గ్లాసుల వాటర్ అనేది మనం వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకో గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను. కుక్ అయిన తర్వాత బాగా దగ్గరగా అయ్యే వరకు మనం చూడాలి ఫ్రెండ్స్. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేస్తున్నాము. ఆ తర్వాత మనం దీని మీద లిడ్ అనేది పెట్టేసుకోవాలి. మీలో ఎంతమందికి పీతల కర్రీ అనేది ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. చెప్పిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఇందులో వాటర్ అనేది ఇంకా చాలా ఉంది కదా. ఈ వాటర్ అనేది బాగా మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోవాలి, దగ్గరికంటూ వచ్చేయాలి. మన కర్రీ అంతా కూడా మొత్తం దగ్గరికి వచ్చేయాలి. ఈలోపు మనం చింతపండు రసం అనేది వేయాలి. మీరు ఎంతైతే పులుపు అనేది తినగలుగుతారో అంత వేయండి, కూరకు తగినట్టుగా వేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం కర్రీని మరి ఒకసారి మిక్స్ చేసేయాలి. తర్వాత లిడ్ పెట్టేయాలి. తర్వాత కర్రీ అంతా బాగా దగ్గరగా వచ్చేంత వరకు మనం దాన్ని చూస్తూ ఒక్కొక్కసారి వచ్చి చూస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం టైం పడుతుంది కర్రీ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది కదా. ఇంకా కొంచెం ఈలోపు మనం ఇందులో అప్పటికప్పుడు రుబ్బుకున్న మసాలా అనేది వేయాలి. నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోము, అప్పటికప్పుడే వేసుకుంటాం అన్నమాట. అప్పుడు రాయిలో నూరుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కర్రీ అనేది ఇలా అయితే వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్లో మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి కర్రీ అనేది
రెడీ అయిపోతుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. మొత్తం కర్రీ అనేది చూసారా ఎంత బాగుందో. పీతలు అనేవి చిన్న మీడియం సైజు పీతలు కాబట్టి మనం పీతల్ని అవి 2 కింద కట్ చేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కో పీత అలా వేసుకుంటే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్లీ కర్రీ లుక్ అనేది ఇలా ఉంది. ఒకసారి మీకు కూడా ఒక పీతను బయటకు తీసి చూపిస్తాను. చూసారా ఎంత యమ్మీగా ఉందో. కర్రీ చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.